హైదరాబాద్ లో మొదటి మల్టీ లెవెల్ పార్కింగ్ ప్రారంభమైంది. కేబీఆర్ పార్క్ వద్ద మల్టీ లెవెల్ పార్కింగ్ అందుబాటులోకి వచ్చింది. కొరియన్ టెక్నాలజీతో కేబీఆర్ పార్క్ గేట్ 1 వద్ద మల్టీ లెవెల్ పార్కింగ్ అందుబాటులోకి తెచ్చారు. 400 గజాల్లో నిర్మించిన ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ లో ఒకేసారి 72 కార్లను పార్కింగ్ చేయొచ్చు. హైదరాబాద్ లో మొదటి మల్టీ లెవెల్ పార్కింగ్ ప్రారంభమైంది. కేబీఆర్ పార్క్ వద్ద మల్టీ లెవెల్ పార్కింగ్ అందుబాటులోకి వచ్చింది. కొరియన్ టెక్నాలజీతో కేబీఆర్ పార్క్ గేట్ 1 వద్ద మల్టీ లెవెల్ పార్కింగ్ అందుబాటులోకి తెచ్చారు. 400 గజాల్లో నిర్మించిన ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ లో ఒకేసారి 72 కార్లను పార్కింగ్. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా మల్టీ లెవెల్ పార్కింగ్ ఇటు హైదరాబాద్ జూబ్లీస్ కేబీఆర్ పార్క్ లో అందుబాటులోకి వచ్చింది. ఒకేసారి దాదాపు 72 కార్లను పార్కింగ్ చేసుకునేటటువంటి అవకాశం కల్పిస్తుంది జీహెచ్ఎంసీ. కేబీఆర్ పార్క్ వచ్చినటువంటి వాకర్స్ నిత్యం కూడా ఇటు ట్రాఫిక్ సమస్యతో మరోవైపు పార్కింగ్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ సమస్యకు చెక్ పెట్టే విధంగా ఇటు జీహెచ్ఎంసీ తక్కువ స్థలంలో ఎక్కువ వెహికల్స్ పార్క్ చేసే విధంగా ఆటోమేటిక్ రొటేటెడ్ పార్కింగ్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకువచ్చింది జీహెచ్ఎంసీ. ప్రస్తుతం మనము ఏదైతే చూస్తున్నాము ఆటోమేటిక్ గా రొటేట్ అవుతున్నాయి. చూడొచ్చు ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ లో వెహికల్స్ కూడా ఏ విధంగా రొటేట్ అవుతున్నాయి ఏంటనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సో ఈ సిస్టమ్ అంతా కూడా ఇప్పటి వరకు ఇటు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ఇటు జీహెచ్ఎంసీ దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు ఉదయం సాయంత్రం పూట వాకింగ్ వచ్చేటటువంటి వారితో పాటు చుట్టుపక్కల వారికి ఇటు పార్కింగ్ పెట్టుకునేటువంటి సదుపాయం ఉంటుంది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థను నిర్మించింది నవనిర్మాణ అసోసియేట్స్. ఒకేసారి 72 కార్లకు పార్కింగ్ చేసుకునేటటువంటి సదుపాయం ఉంది. సో డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేటివ్, ట్రాన్స్ఫర్ మోడల్లో మొత్తం కూడా మల్టీ లెవెల్ పార్కింగ్ ని నిర్వహించనున్నారు. సో ముందుగానే పార్కింగ్ బుక్ చేసుకునేందుకు నావిగేషన్, ఇతర సౌకర్య సర్వీసులు కూడా ఓ మొబైల్ యాప్ ని కూడా ఇప్పటికే నిర్వాహకులు అందుబాటులోకి తీసుకువచ్చారు. సో ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తి కావడం, ఏదైతే ఇది సక్సెస్ కావడంతో ప్రస్తుతం దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో జీహెచ్ఎంసీ తొలిసారిగా ప్రతిష్టాత్మకంగా ఏదైతే మనం చూస్తున్నామో ఆటోమేటిక్గా వెహికల్స్ అన్నీ కూడా రొటేట్ అవుతున్నాయి. సో దాదాపు 7 ఏదైతే బేస్మెంట్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. సో అన్ని వెహికల్స్ కూడా ఏకకాలంలో రొటేట్ అవుతూ ఉంటాయి. సో దాదాపు 72 వెహికల్స్, దాంతోపాటు 2 వీలర్స్ కూడా ఇక్కడ పార్కింగ్ చేసుకునేటటువంటి అవకాశం మొత్తానికైతే ఇటు జీహెచ్ఎంసీ కల్పిస్తుంది. మనం చూస్తున్నాము ప్రస్తుతం హైదరాబాద్లోనే తొలిసారిగా, తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా ఏదైతే ఇటు మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సిస్టమ్ అందుబాటులోకి రావడంతో సో మిగిలిన ప్రాంతాల్లో కూడా దీన్ని అందుబాటులోకి తీసుకువస్తామంటున్నారు మొత్తానికైతే నిర్వాహకులు. సో మొత్తానికైతే జీహెచ్ఎంసీ తీసుకొచ్చినటువంటి ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో ప్రస్తుతం కేబీఆర్ పార్క్ వద్ద ఇది ఈ క్షణం నుంచే అందుబాటులోకి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓ టు స్టూడియో. థ్యాంక్ యూ.